అందరికీ నమస్కారం అండి. నా పేరు అనంతరాణి. గత కొంతకాలంగా నేను ఒక ఎన్‌జీఓ రన్ చేస్తున్నానండి. 2015 నుంచి ఇప్పటి వరకు కూడా లేఖన సోషల్ సర్వీస్ సొసైటీ అని ఎన్‌జీఓ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వృద్ధాశ్రమం అనేది రన్ చేయడం అనేది జరిగిందండి. విసన్నపేటలోని 5 సంవత్సరాల కాలం రన్ చేసామండి. మా సర్వీస్ బాగుంది అని చెప్పేసి గవర్నమెంట్ వారు మెచ్చుకొని మాకు ప్లేస్ కావాలి అంటే వెళ్ళిపోయినటువంటి తహసీల్దార్ గారు, ఎంఆర్ఓ గారైనటువంటి మురళీకృష్ణ గారు 50 సెంట్ల స్థలం కావాలని మేము అర్జీ పెట్టుకుంటే కొండపర్వ గ్రామంలోని శివాలయం దగ్గర ఉన్నటువంటి ఒక ప్లేస్‌ని మాకు ఇవ్వడం జరిగిందండి. దానిలో మేము వృద్ధాశ్రమాన్ని నిర్మించుకొని ఇప్పటివరకు 2022 సెప్టెంబర్ నెల నుంచి ఇప్పటివరకు అందులోనే నివసిస్తూ ఉన్నామండి. కొందరు వృద్ధులు అక్కడ నివసించడం, ఒక వృద్ధురాలు చనిపోవడం జరిగిందండి. ఆ తర్వాత గ్రామానికి 2 కిలోమీటర్లు సుమారు దూరంగా ఉండడం వల్ల వసతులు సరిగా లేక 4 రూమ్స్ మాత్రమే నిర్మాణంలో ఉన్నాయి కాబట్టి మరికొన్ని రూమ్స్ కట్టిన తర్వాత వృద్ధుల్ని తీసుకుందామని ప్రస్తుతం ఉన్నటువంటి వృద్ధుల్ని వేరొక ఆశ్రమానికి తరలించడం జరిగిందండి. ఇదే అదునుగా చూసుకున్నటువంటి కొందరు రాజకీయ నాయకులు, మరీ ముఖ్యంగా మట్టా వేణు గారు నన్ను 4 సార్లు వచ్చి కలవడం జరిగిందండి. ఈ స్థలం నాకు కావాలి ఇవ్వండి అని అడిగారండి. మేము ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము కాబట్టి మేము ఇవ్వమని చెప్పడం వల్ల అనేక విధాలుగా ప్రయత్నించారండి ఈ స్థలం కోసం. కేవలం ఆ ఒక్క వ్యక్తి వల్లే అతని అనుచరులు కూడా ఈ స్థలం ఖాళీ చేయాలని మా మీద అన్ని మత ప్రచారాలు చేస్తున్నారు అనుకుంటూ ఎలిగేషన్ చేశారండి. అప్పటికి కూడా మేము స్పందించలేదండి. పర్వాలేదు, ఈ గ్రామంలో ఉంటున్నారు కదా, ఏదైనా జరిగితే మళ్ళీ మాట్లాడదాం అనుకున్నామండి. కానీ ప్రస్తుతానికి ఏ అవకాశం ఉంటుందా అని చూసి వాటర్ ప్లాంట్ నిర్వహణ చేద్దాం, మేము తాగడానికి కావాలి అని మేము ప్లాంట్ అయితే తీసుకురావడం జరిగింది కానీ ఇంక అది రన్నింగ్లో లేదండి. కానీ ఆ కారణంతోని మాకు ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వకోకుండా వచ్చేసి, ఇదిగో మీరు ఇక్కడ గవర్నమెంట్ వారిని మోసం చేస్తున్నారు కాబట్టి మేము పవర్ సప్లై కట్ చేస్తున్నాము అనుకుంటా రాత్రిపూట 6:30 టైంలో వచ్చేసి మా పవర్ కట్ చేయడం జరిగిందండి. మాకు అధికారికంగా ఎటువంటి నోటీసులు ఇవ్వడం కూడా లేదండి. ఎవరిచ్చారండి వీళ్ళకి? అర్ధరాత్రి టైంలో ఆడపిల్లలు పిల్లలతో ఇంట్లో ఉంటున్నారు, దయచేసి ఈ టైంలో వద్దండి, ఎర్లీ మార్నింగ్ రండి అని ఎంత బతిలాడినా అనుకోకుండా లైన్మెన్ గారు, ఏఈ గారు, ఏడీ గారు వ్యంగ్యంగా మాట్లాడారండి. దయచేసి మాకు ఎటువంటి ప్రమాదం జరిగినా ఈ గ్రామంలో ఉన్నటువంటి మట్టా వేణుగారి అనుచరులు మాత్రమే బాధ్యులని తెలియజేసుకుంటున్నానండి.